అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ప్రత్యేక కథనం. జయ హో ఇండియా న్యూస్. స్వచ్ఛ్ కీ ఆవాజ్. ప్రతి మనిషి జీవితంలో మొదటి మాట, మొదటి భావం, మొదటి అనుభూతి వ్యక్తమయ్యేది మాతృభాష ద్వారానే. అందుకే మాతృభాష మన సంస్కృతి, మన గుర్తింపు, మన ఆత్మ. ఈ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21ను అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని 1999లో యునెస్కో అధికారికంగా ప్రకటించింది. 2000 సంవత్సరం నుండి ప్రపంచవ్యాప్తంగా పాటిస్తున్నారు. ఈ దినోత్సవం వెనుక చరిత్ర. 1952 ఫిబ్రవరి 21న అప్పటి తూర్పు పాకిస్తాన్లో, ప్రస్తుత బంగ్లాదేశ్ ఉన్న ఢాకాలో విద్యార్థులు తమ మాతృభాష, బెంగాలీ కి అధికార భాష హోదా ఇవ్వాలని ఆందోళన చేశారు. ఆందోళన సమయంలో పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వారి త్యాగానికి గౌరవంగా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మాతృభాషా దినోత్సవంగా నిలిచింది. ఈ సంఘటన భాషా హక్కుల కోసం ప్రపంచానికి ఒక స్ఫూర్తిగా మారింది. మధ్యాహ్న రేఖలతో గ్లోబ్ భాషల వైవిధ్యం. ప్రపంచ సంపద. ప్రపంచంలో సుమారు 7000కు పైగా భాషలు ఉన్నాయి. కానీ వాటిలో అనేక భాషలు నశించే ప్రమాదంలో ఉన్నాయి. భాష కేవలం సంభాషణ సాధనం కాదు, అది ఒక సమాజం చరిత్ర, సాహిత్యం, సంప్రదాయాలు, సంస్కృతిని మోసుకెళ్లే వాహనం. భాష నశిస్తే ఒక సంస్కృతి కనుమరుగవుతుంది. జయ హో ఇండియా న్యూస్ ఛానల్. స్వచ్ఛ్ కీ ఆవాజ్. నేషనల్ న్యూస్ ఛానల్. హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, తెలుగు భాషలో ఇప్పుడు మన తెలంగాణలో సరికొత్త విధంగా వస్తున్న జయ హో ఇండియా న్యూస్ ఛానల్.